హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు NS 125 తీసుకొచ్చాను. చూడండి. సో ఈ బైక్ యొక్క డీటెయిల్ రివ్యూ ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను. NS 125 అనేది సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి. ఈ బైక్ అనేది వేరే మన షైన్ 125 ఇంకా రైడర్ 125తో పల్సర్ 125తో కంపేర్ చేయలేము. ఎందుకంటే NS అనేది సపరేట్ ఫ్యాన్ బేస్. అలాగే ఇది కూడా అవుట్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎందుకో కూడా చెప్తాను మీకు. ఫస్ట్ బైక్ గురించి చెప్పుకుంటే, ఈ బైక్ వచ్చేసి మీకు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వస్తుంది. మళ్ళీ ఈ బైక్ ఒక ఫ్రేమ్ వచ్చేసి పెరిమీటర్ ఫ్రేమ్ వస్తుంది. అదే మీరు వేరే బైక్స్ చూసుకున్నట్టయితే మీకు పెరిమీటర్ ఫ్రేమ్ రాదు, జస్ట్ నార్మల్ ఫ్రేమ్ వస్తుంది. కానీ ఈ పెరిమీటర్ ఫ్రేమ్ అనేది ఫంక్షనబుల్ ఉంటుంది, ఏరోడైనమిక్స్ వేలు ఉంటుంది. మీకు ఎంత హై స్పీడ్స్ పోయినా కూడా బైక్ అనేది స్టెబిలిటీ మిస్ కాదు. సో ఈ బైక్ ఇంజన్ వచ్చేసి 125cc ట్విన్ స్పార్క్ ఇంజన్. మీరు చూడొచ్చు, ఇగో ఇక్కడ ఒక స్పార్క్ ప్లగ్ ఉంది, అలాగే ఇగో ఇక్కడ ఒక స్పార్క్ ప్లగ్ ఉంది. 2 స్పార్క్ ప్లగ్లు ఉన్నాయన్నమాట. అందుకే పవర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అదే మీరు రైడర్ 125లో చూస్తే సింగిల్ స్పార్క్ ప్లగ్ ఉంటుంది, మళ్ళీ పెరిమీటర్ చాసీస్ కూడా ఉండదు. ఇక ఒక ఫ్రంట్ టైర్ వచ్చేసి 80/100 నైలాన్ టైర్ MRF. అలాగే రియర్ టైర్ వచ్చేసి 100/90, అది కూడా MRF. కంపెనీ MRF టైర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకేంటిదంటే ఈ బైక్ ఒక ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ అండ్ ఇంజన్ ఏమో 5 గేర్ ఇంజన్, 4 వాల్వ్ SOHC ఇంజన్. ఇది 12 PS పవర్ జనరేట్ చేస్తుంది. అది కూడా 7500 RPM దగ్గర మీరు ఆ పవర్ని చూడొచ్చు. అలాగే 11 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బైక్ వచ్చేసి. ఈ బైక్ ఒకసారి మీకు స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ వినిపిస్తా, మీరు దీని ఎగ్జాస్ట్ వినొచ్చు. చూడండి. ఎగ్జాస్ట్ సౌండ్ వినొచ్చు. అండర్ బెల్ ఎగ్జాస్ట్ ఇది. ఇంకో సైలెన్సర్ అనేది కింద ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తుంది, కానీ సెమీ డిజిటల్ కంట్రోల్ అనేది బాగుంటుంది. RPM ఇట్లా పైకి వస్తుంది. సో ఫ్రంట్ ఏమో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు, బ్యాక్ ఏమో నైట్రాక్స్ మోనోషాక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు, మీరు చూడొచ్చు. అండ్ ఇంకేమో డిస్క్ వచ్చేసి 240mm డిస్క్. ఇప్పుడు బైక్ ఒక పర్ఫార్మెన్స్ రైడ్ ఒక మీకు చూపిస్తాను ఎట్లుంటుందో. బైక్ రైడింగ్ ఎట్లుందో మీకు చెప్తాను. ఫస్ట్ గేర్ 24. అడ్డం పెడుతున్నావురా, అరే స్పీడ్ చూపి మామా. సెకండ్ గేర్ 40. థర్డ్ గేర్ 45. సో వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ పెక్స్ దగ్గర ఉన్నాయి, సీట్ దగ్గర కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి. కానీ 125cc ఇంత పికప్ అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూడండి పవర్ ఎట్లా వస్తుందో. పవర్ అయితే అవసరం ఉందండి. 125cc లాగా అనిపించదు, ఏదో 150cc నడుపుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇంకా దీని తాత అంటే NS 200, అది 200cc ఉంటుంది, కానీ పవర్ ఏమో 250 లాగా ఉంటుంది. కానీ ఈ NS DNA ఏంటంటే మెయిన్ పవర్ ఒక రా పవర్ ప్రొవైడ్ చేస్తుంది బజాజ్. ఇది మాత్రం మీకు బజాజ్లోనే ఉంటుంది, మళ్ళీ వేరే బైక్స్లో మీకు కనిపించదు. సో యూటర్న్ తీసుకుంటున్నా. టర్నింగ్ రేడియస్ కూడా బాగానే ఉందండి, ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు చూడు. బ్రేకింగ్ కూడా బాగుంది. బ్రేక్స్ రియర్ డ్రమ్ బ్రేక్ ఇచ్చినా కూడా బ్రేకింగ్ అనేది బాగుంది. బ్రేక్ వేసంగానే బండి ఆగిపోతుంది. మీకు ABS అనేది ఫ్రంట్ ABS వస్తుంది, కానీ రియర్ మాత్రం ABS రాదు. మీరు దీని మైలేజ్ ఒక అరౌండ్ 40-45 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ 50 మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. 50 అయితే అస్సలు రాదు బండ్లా. కానీ పుల్ అయితే బాగుందండి. ఇప్పుడు చూడండి ఎట్లా పుల్ చేస్తుందో థర్డ్ గేర్లా. ఇప్పుడు గేర్ డౌన్ చేసి కొడతా. ఆఫ్ చేసారా వీడియో? ఆఫ్ చేసి. ఇది ఆన్ రోడ్ వచ్చేసి 1,08,000 ఉంది, కానీ ఎక్స్షోరూమ్ వచ్చేసి 1,30,000 పడుతుంది మీకు NS 125. మీరు మీ బైక్ ఎవరు కొనొచ్చు అంటే, నాకు పవర్ కావాలి, అది కూడా మైలేజ్ ఉండాలి, మళ్ళీ ఏమో స్టెబిలిటీ కూడా ఉండాలి అనేటోళ్ళు కళ్ళు మూసుకొని NS 125 కొనొచ్చు. లేదు నాకు పవర్తో సంబంధం లేదు,
జస్ట్ నాకు మైలేజ్ ఇంపార్టెంట్ అంటే మీరు రైడర్ దీనికన్నా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, రైడర్ ప్రిఫర్ చేయొచ్చు, షైన్ ఎస్పీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. కానీ ఆ రెండింటితో కంపేర్ చేస్తే ఎన్ఎస్ మాత్రం మైలేజ్ చాలా తక్కువ ఇస్తుంది. ఆ రెండింటితో కంపేర్ చేస్తే రైడర్ మీకు 60 క్లెయిమ్ చేసిన వాళ్ళు ఉన్నారు, SP 125 కూడా 60 క్లెయిమ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ఎస్లో మాత్రం మీకు 40-45 అంతే.